దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ దిలాడండి. మీరందరూ కూడా మీ యొక్క ఆత్మీయ స్థితిలో దేవునిలో బలముగా ఎదుగుచున్నారని నేను నమ్ముచున్నాను. ప్రతిదినము ప్రార్థన చేస్తున్నారు కదూ, దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆత్మీయ సహవాసములో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారా? ఈ కడవరి దినాలలో మీరు ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో మీరు పాల్గొంటూ మీ ఆత్మీయ స్థితిని బలపరుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మీరు గమనించాలి. దేవునిలో మీరు ఎదగాలి. ఆమేన్. ఈ దినము కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఈ దినాలలో మనము విశ్వాసంలో ముందుకు సాగుచూ ఉన్నాము కదా. మన విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. ఈ లోక సంబంధమైన వాటి మీద మనము ఆధారపడకూడదు. వెలిచూపును బట్టి మనము నడుచుకోవటం లేదు, కానీ మన విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడుతుంది. మన విశ్వాసము ఈ లోకంలో మన కంటికి ఏదైతే కనబడుతుందో దాని మీద కాదు, కానీ మనం ఆరాధించే దేవుడు ఏదైనా చేయగలడు అని ఆయన శక్తి మీద మనము ఆధారపడి ముందుకు సాగుచూ ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈ లోక జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఈ లోకంలో ఏదో వనరులను నీకు కలిగిన వాటిని నీవు ఆధారం చేసుకొని నీవు నడవడం లేదు, కానీ దేవుని శక్తి అనేది ఒకటి ఉన్నది. మనుషుల జ్ఞానము వ్యర్థము, మనుషుల ఆలోచనలు స్థిరము కాదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనములో అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనుల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. మనము దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. దేవుని యొక్క ఆలోచనల మీద మనం ఆధారపడాలి. నీవు ఈ లోక సంబంధముగా ఆలోచనలు చేస్తూ, లోక సంబంధముగా నీవు నడిపించబడుతూ, నీ ఆధ్యాత్మిక స్థితిలో నీవు ఈ లోకం వెంబడి నువ్వు పరుగులెత్తుతూ ఉంటే వాక్యం చెప్తుంది, అట్టి నీ లోక సంబంధమైన ఆలోచనలు, అట్టి జ్ఞానము దేవుడు వ్యర్థపరుస్తాడంట. ప్రభువును నమ్మినటువంటి బిడ్డలమైన మనము దేవుని యొక్క జ్ఞానము మీదను ఆయన శక్తి మీదను ఆధారపడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. వాక్యం చెప్తుంది కదా, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు
తరతరములు ఉండును. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆలోచన, దేవుని శక్తి, దేవుని మీద ఆధారపడుతూ మనము మన ఆత్మీయ స్థితిలో ముందుకు సాగాలి. దేవుని పిల్లలారా, దేవుని శక్తి చాలా గొప్పది. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన శక్తి మీద మనము ఆధారపడాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఆయన అనేక ప్రాంతాలకు సువార్త నిమిత్తమై వెలుచున్నటువంటి ఒక సమయంలో, వారు ఆకలిగొనినటువంటి సమయంలో ఏం జరిగినది? మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుతున్నాను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. ఆయన యొక్క మాటలో శక్తి ఉన్నది, ఆయన యొక్క క్రియలలో శక్తి ఉన్నది, ఆయనలోనే శక్తి ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక్క మాట చెప్పాడు, ఇక నువ్వు అన్నిటికీ కూడా నువ్వు కాపు కాయకుందువుగాక అని చెప్పాడు. ఆ చెట్టు త్వరలో ఎండిపోవడం వారు చూశారు. వెంటనే ఆ చెట్టు ఎండిపోవడం వారు చూశారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయనలో శక్తి ఉంది, మనము గ్రహించాలి. వాక్యం చెప్తుంది, అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునిలో మనకు శక్తి ఉన్నది, ఆయన శక్తి మీద మనం ఆధారపడుతున్నాం. యేసు ప్రభు వారు శిష్యులతో తెలియజేస్తున్నాడు కదా, ఈ అంజూరపు చెట్టుకు జరిగిందే కాదు, మీరు నా నామమందు విశ్వాసం ఉంచితే, మీరు సందేహపడకుండా ఉంటే, నాలో శక్తి ఉన్నదని మీరు నన్ను నమ్మిన ఎడల, ఇదిగో ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కని చెప్పినా కానీ అది జరుగుతుంది. మీ జీవితంలో కొండలాంటి సమస్యలు మీకున్నప్పటికీ మీరు విశ్వాసముతో ప్రార్థన చేసి నా దగ్గర ఎదురు చూస్తే నేను దాన్ని మీకు చేస్తానంటున్నాడు దేవుడు. ఆ తర్వాత వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందుదురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. మనము దేవుని మీద ఆధారపడాలండి, దేవుని శక్తి మీద మనం ఆధారపడాలండి. ఈ లోకము మనకు చెప్పవచ్చు, అది జరగదు, ఇది జరగదు, నీ వల్ల కాదు, నువ్వు చేత కాదు, నువ్వేం చేయలేవు అని చెప్పవచ్చు. మనము దేవుని శక్తి మీద ఆధారపడి ముందుకు సాగిపోయే దేవుని పిల్లలం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మీలో ఉన్న అవిశ్వాసాలను, అనుమానాలను తొలగించి ప్రభు పాదాల దగ్గర మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో వాటిని మేము పొంది ఉన్నామని మీరు నమ్మమని, ఒకవేళ మీరు అప్పుడు నమ్మినప్పుడు వాటిని మీరు పొందుతారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మనలో అవిశ్వాసం ఉండకూడదు, మన జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు, దేవుని శక్తి మీద మనము ఆధారపడి మన ఆత్మీయ స్థితిలో ముందుకు సాగాలి. దేవుని పిల్లలారా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో నుండి మనం కొన్ని మాటలు చదివినట్లయితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో, అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అప్పగించి ఉపమాన రీతిగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునిని నమ్మాడు. ఏమని నమ్మాడు? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని నమ్మాడు. అబ్రహాము దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు.
ఆయన ఔన్నత్యం మీద ఆధారపడ్డాడు. ప్రభువును మనము నమ్మితే ఆయన ఏ కార్యమైనా చేయగలడు అనే ఒక విశ్వాసముతో తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. ఉపమాన రీతిగా మరలా తిరిగి తన కుమారుణ్ణి పొందుకున్నాడు కదా. దేవుని పిల్లలారా, ప్రభువు మీద మనం ఆధారపడాలి, ఆయన శక్తి మీద మనం ఆధారపడాలి. కానీ దేవుడు నీ కొరకు ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగలడు. ఇది నాన్న నీవు సందేహించవద్దు. ప్రభువు మీద విశ్వాసముతో మనము ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉంది. అబ్రహాము దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము ఎంత గొప్పగా ప్రభువును దేవునిని విశ్వసించాడంటే, మృతులను సజీవులుగా చేయగలడని, లేని వాటిని కూడా ఉన్నట్లుగా పిలుచువాడని దేవుని మీద నమ్మాడు. ఆయన శక్తిని ఆశ్రయించాడు. నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు అని ప్రభువును విశ్వసించాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని వ్యర్థపరచలేదే. ఇది నాన్న ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. హల్లెలూయా. దేవుని శక్తిని తలంచుకో, ఆయన శక్తిని తలంచుకో. వాక్యం చెప్తుంది కదా, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగినటువంటి దేవుడు. నీ సమస్య దేవునికి చాలా చిన్నది. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యమును చేయగలడు. నీ సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపించగలడు. విశ్వాసముతో దేవుని పాదాల దగ్గర ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్మండి. దేవుడిచ్చిన వాగ్దానాలను నమ్మండి. ఆయన వాక్యాన్ని చేతపట్టండి. ప్రభు పాదాల దగ్గర కూర్చోనండి. మీరు ఏది అడుగుతారో దాన్ని మీరు పొందుతారు అని వాక్యంలో చెప్పబడి ఉంది. మీ జ్ఞానము, మీ తెలివితేటలు, మీ యొక్క యుక్తి చేత మీరేదో చెయ్యాలి అని అనుకోవటం కాదు. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. దేవుడు నాకు సమస్తమును సహాయం చేయగలడు. ఆయన సమస్తమును చేయగలడు. ఆయన శక్తివంతుడు. నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇది నాన్న ప్రభు మీద ఆధారపడదాం. మనుషుల జ్ఞానము కంటే దేవుని శక్తి చాలా గొప్పది. నీవు దేని మీద ఆధారపడుతున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దేవుని దగ్గరికి రా, ప్రభు పాదాలు పట్టుకో, ప్రార్థించు, వాక్యం చదువు, దేవునిలో ఎదుగు, ఆయన మీద మంచి విశ్వాసమును కలిగి ఉండు. ప్రభువా నీవి కార్యం చేయాలి, దేవా నీవి కార్యం చేయండి, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభు అని చెప్పి దేవుని మీద ఆధారపడు. ప్రభు తప్పక నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన దినములన్నీ కూడా నీ కృపా హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రములయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములయ్యా. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక నీ శక్తిని ఆధారం చేసుకొని నడుచుకున్నట్లుగా మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అబ్రహాము ఎలాగైతే ఇదిగో నీవు మృతులను సహితము లేపగలిగిన వాడవని, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడవని, అయానైనా నీవు శక్తి కలిగిన దేవుడువని ఎలాగైతే నమ్మగలిగాడో అట్టి విశ్వాసము, అట్టి శక్తి నీ శక్తి మీద ఆధారపడే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయము దయచేయండి ప్రభువా. కృప చూపించయ్యా. ఎంతమంది అయితే అవిశ్వాసములో ఉంటూ, అనుమానాలతో ఉంటూ, లోకములో, పాపములో అయ్యా దేవా అనేక రకాలైన దుర్వ్యసనాలకు బానిసలైపోయి పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నారు.
అటు వారందరినీ కూడా వారికి మారు మనసు రక్షణను మీరు అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు. మారు మనసు రక్షణ లేని వారికి నీ యొక్క రక్షణ భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఎవరైతే కుటుంబాల్లో వ్యాధులతో, బాధలతో, అయ్యా నాయన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ప్రభువా, ప్రతి విధమైన వ్యాధి, అనారోగ్య సమస్యల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక అని పలుకుచున్నాం. యేసు నామములో దేవా మీకు వందనాలయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో బాధించబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు నాయన ఒక గొప్ప ఆశీర్వాదమును మీరు ఇవ్వండి ప్రభువా. నీ మేలులతో నింపండి ప్రభువా. మీకు స్తోత్రములు. ప్రతి విధమైన అప్పు సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. కుటుంబ కలహాలతో, అయ్యా కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా బాధపడే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమను కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయతను కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలను ఆయన కట్టండి ప్రభువా. ఒక్కొక్క జీవితాలను కట్టండి ప్రభువా. అయ్యా దేవా, మరి కుటుంబాల్లో ప్రేమ, సమాధానం లేనటువంటి వారికి నీ ప్రేమను కలుగు చేయండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. ఎన్నో కుటుంబాలను అపవాది అయిన సాతాను వాడు ఎన్నో విధాలుగా ప్రలోభాలు పెడుతూ, కలవర పెడుతూ ఉన్నాడు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రములయ్యా. దేవా, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపవాది క్రియలన్నిటి వాటి నుండి అయ్యా విడుదల దయచేయండి. చీకటి శక్తుల నుండి విడుదల దయచేయండి. చేతబడి క్రియల నుండి విడుదల దయచేయండి దేవా. మీకు స్తోత్రములయ్యా. మీ బిడ్డలను మీరు దర్శించిన ఆయన దేవా. మీ బిడ్డల్లో ఉన్న దేవా సాతాను సంబంధమైన క్రియల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో దుష్ట క్రియల ప్రభావమా ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఓ ప్రతి ఒక్క వ్యక్తుల జీవితాలలో, కుటుంబాలలో ప్రభువా ఇప్పుడే దేవాన్ని దైవికమైన సమాధానం ఏలుబడి చేయునుగాక యేసు నామములో. దేవా మీకు వందనాలయ్యా. అపవాదిని, వాడి క్రియలను యేసు నామములో అగ్నిలో వేసి కాల్చివేస్తున్నాను యేసు నామములో. తండ్రి మీకు వందనాలు దేవా. మీకు స్తోత్రములు ప్రభువా. మా దేశమునకు క్షేమమును దయచేయండి ప్రభువా. మా దేశంలో ఉన్న అన్ని రకాలైన ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రములయ్యా దేవా. మీకు వందనాలు. మా దేశానికి, అధికారులకు, ప్రజలందరికీ క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. సర్వసత్యములోనికి నడిపించు ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. మీకు వందనాలయ్యా. మీకు వందనాలయ్యా. కృపామయుడైన యేసు మీకు స్తోత్రములు తండ్రి. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. మీకు వందనాలయ్యా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. సార్వత్రిక సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. జీవాధిపతి మీకు వందనాలు ప్రభువా. స్తోత్రం. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉన్నారో, మీ బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభువా. దేవా మేలు చేయండి నాయనా. మీకు వందనాలు ప్రభువా. వివాహాల కొరకు ఎందరైతే యవన బిడ్డలు ఎదురు చూస్తున్నారో తగిన సమయంలో ఆ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా అట్టి వారి గర్భాన్ని మీరు ముట్టండి ప్రభువా. నీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి అయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా నాయన నీ మేలులతో నింపండి దేవా. తగిన సమయంలో చక్కని బిడ్డలనిచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఆత్మదేవా మీకు వందనాలు. అలాగే కోర్టు సమస్యల ద్వారా బాధపడే వారి కొరకు, ఆస్తి తగాదాలు దేవా, అలాగే స్థల వివాదాలు, ఎన్నెన్నో రకరకాలైన సమస్యలతో ప్రభువా కోర్టుల చుట్టూ తిరుగుచున్న బిడ్డలకు నాయన ఒక నెమ్మదినివ్వండి ప్రభువా. న్యాయపరమైన సహాయము మీ బిడ్డలకు వచ్చునుగాక అని పలుకుచున్నాము తండ్రి. అయ్యా మీకు స్తోత్రములయ్యా దేవా. మీకు వందనాలు ప్రభువా. నీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా మీ బిడ్డలకు నాయన మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మేలులతో నింపండి. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీ బిడ్డలకి ఇవ్వండి ప్రభువా. ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి రిజల్ట్స్ను మీరు ఇవ్వండి అయ్యా. అలాగే దేవా ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మంచి జ్ఞానముతో మీరు నింపండి ప్రభువా.
ఇదిగో తండ్రి, ఈ దినాలలో ఇంకా అనేక రకాలైన చదువుల విషయాలలో ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. సంఘ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. బిడ్డలందరినీ మీరు దీవించండి, మంచి జ్ఞానంతో నింపండి, మంచి ప్రిపరేషన్ మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రములు. నిశ్చితమైతే నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తగిన సమయంలో ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలు వారికి కలిగినటువంటి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, చేతి వృత్తులను మీరు దీవించండి అయ్యా. నాయనా, మీ బిడ్డల హస్తాలను మీరు బలపరచండి, ఆదాయ వనరులను మీరు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. మీ బిడ్డలను బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. క్షేమమును దయచేయండి అయ్యా. మీకు స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలతో నీ సన్నిధి నుంచయ్యా ఈ దినమంతటిలో కూడా నాయన మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ నామం పేరట మీ బిడ్డలను బ్లెస్ చేస్తున్నాము దేవా. మీకు వందనాలయ్యా. నీ దీవెన ఆశీర్వాదము మీ బిడ్డల మీద మెండుగా ఉంచమని ప్రార్థిస్తూ మీకే సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు, దేవుని శక్తి మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి ఆయన కృప, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆశీర్వాదము నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటిలో దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్.